బేసిక్గా చాలామంది బతికున్నప్పుడే చనిపోయాక ఏ నరకానికి వెళ్తామో, నన్ను ఎలా హింసిస్తారో అని లేనిపోని ఆలోచనలతో ఉన్న ఒక లైఫ్ని పీస్తో లీడ్ చేయకుండా ఉంటారు. ఓకే, అసలు మనం చచ్చిపోయాక ఏం జరుగుతుంది? ఆ ఆత్మ అనేది ఉంటుందంటారు. అది మరి ఎక్కడికి వెళ్తుంది? మన ఆత్మ గురించి కొందరు అటు ఫిలాసఫర్స్, ఇటు మతాలు ఇలా ఎవరి డెఫినిషన్ వాళ్ళు చెప్పారు. బట్ ఎపిక్యూరస్ మాత్రం వీళ్ళందరికీ ఆపోజిట్గా ఉన్నాడు. ఇతను చెప్పేదేంటంటే ఆత్మ అనేది పవిత్రమో పర్మనెంటునో కాదు, అది కూడా టెంపరరీగానే ఉంటుంది. మనలో గుండె చప్పుడున్నంత వరకు ఉంటుంది, కలిసి మనతోనే. వన్స్ నువ్వు చచ్చాక అది కూడా చచ్చిపోతుంది. ఈ సృష్టిలో ప్రతీదీ యాటమ్స్తోనే కలిసిపోయాయి. సో ఈ ప్రపంచంలో ఉన్నవి రెండే, ఒకటి అణువులు, ఇంకొకటి శూన్యం అని ఎపిక్యూరస్ ఫీలింగ్. ఇక్కడ ఆత్మ అనేది అత్యంత సూక్ష్మమైన, వేగంగా కదిలే అణువుల సమూహం. ఈ అణువులు మన శరీరం మొత్తం వ్యాపించి ఉంటాయి. ఆత్మ మన బుర్రలోనే కాదు, ఈ మైక్రో మాలిక్యూల్స్ వెంటనే మనకు అనుభూతి, ఆలోచన, ఎమోషన్స్, పెయిన్ ఇంకా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ ఆత్మ ఒకచోట సైలెంట్గా నిద్రపోయేది కాదు, అది నిరంతరం పనిచేస్తున్న ఒక డైనమిక్ వ్యవస్థ. ఈ వ్యవస్థ శరీర నిర్మాణంపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది. మన బాడీని వేరు చేసి చూడడం అంటే లాజిక్ లెస్ అని ఆయన ఉద్దేశం. అదేంటే శరీరం లేకుండా అనుభూతిని పొందలేం, అలానే శరీరం లేకుండా ఆత్మ కూడా పనిచేయదు. సో ఈ రెండు ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉన్నాయి. మనం చచ్చాక బాడీ నుంచి ఆత్మ బయటికొచ్చి ఎవరికీ కనిపించకుండా బతకడం అనేది మూర్ఖపు ఆలోచన మాత్రమే. ఎప్పుడైతే మనం చచ్చిపోతామో దానికర్థం మన బాడీలోని అవయవాలు పనిచేయకుండా ఆగిపోయాయని అర్థం. సో దాన్నే మరణం అంటాం, అంటే ఆత్మ నశించింది అని. ఇక్కడ మన బాడీ కూలిపోయినప్పుడు ఆత్మను క్రియేట్ చేసిన మైక్రో మాలిక్యూల్స్ విడిపోయి చెల్లాచెదురు అవుతాయి. ఆ క్షణం నుంచి అనుభవం అనే విషయం పూర్తిగా ముగుస్తుంది. అంటే మనకు స్పర్శ అనేది తెలియదు, మనం దేనిని అనుభవించలేమని. మరణం తర్వాత ఆత్మ ఎక్కడికో వెళ్లి బతికేస్తుందన్న ప్రశ్న అర్థం లేని ప్రశ్న. ఎందుకంటే అనుభవించడానికి అవసరమైన వ్యవస్థే లేదుగా, ఇంకెలా బతుకుతుంది? సో మనం బ్రతికున్నప్పుడు మరణం లేదు, మరణం వచ్చినప్పుడు మనం లేము. అనుభవించే ఆత్మ లేకపోతే బాధపడే వ్యక్తి కూడా ఉండడు. కాబట్టి మరణం తర్వాత నొప్పి, శిక్ష, భయం అన్నీ అసంభవం. ఒకవేళ ఆత్మ మనం చచ్చాక బతుకుతుంది అంటే అది భౌతిక ప్రభావాలకు లోబడకూడదు. కానీ మనం చూస్తున్నదేమిటంటే ఆత్మ శరీర పరిస్థితులతో మారిపోతుంది. ఏదైనా గాయం తగిలితే నొప్పి పెరుగుతుంది, మత్తుమందులు తీసుకుంటే ఆలోచించే విధానమే మారుతుంది, ముసలోడివైతే జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఇవన్నీ ఆత్మ భౌతికమే అన్నదానికి ఆధారాలు. కాబట్టి మన బాడీ చేంజ్ అయితే ఆత్మ పనితీరు కూడా మారుతుంది. కాబట్టి ఆత్మ శరీరానికి అతీతం కాదు. అయితే ఇక్కడ ప్లేటో చెప్పిన ప్రకారం ఆత్మ అనేది శాశ్వతం. శరీరమే ఒక టెంపరరీగా ఉండే ఒక జైలు లాంటిది. శరీరం చనిపోయాక కూడా ఆత్మ బతికే ఉంటుంది. మనకుండే జ్ఞానం కూడా శరీరం నుంచి కాదు, ఆత్మ ద్వారానే వస్తుంది అని అంటాడు ప్లేటో. అంటే శరీరం కంటే ఆత్మని గొప్ప అంటాడు. బట్ ఎపిక్యూరస్ దీనిని వ్యతిరేకించాడు. ఇతను చాలా ప్రాక్టికల్ థింకర్. శరీరం లేకుండా నువ్వు అనే అనుభవమే లేదు. ఆత్మ అనేది ఒక ప్రాసెస్, మన బాడీలో అణువులతో కలిసి పనిచేసే ఒక ప్రాసెస్. అదేమీ వస్తువు కాదు, అది అణువుల వ్యవస్థ. కూలిపోతే నేను అనేది కూడా కూలిపోతుంది. దానికి పునర్జన్మ అంటూ లేదు. ఇక్కడ శాశ్వతం అనేది మనం క్రియేట్ చేసుకున్న ఊహ ప్రపంచం మాత్రమే. నా పాయింట్ ఏంటంటే మనం చచ్చాక మనతో మన ఆత్మ, మన ఆలోచనలు, లోపల జరిగే ప్రాసెస్ మొత్తం ఆగిపోతుంది. అంతేగాని మళ్లీ మనం వేరే జన్మల్లోనూ, దెయ్యాల రూపంలోనూ లేదా నరకానికి, స్వర్గానికి పోము. సో దేవతల భయం, చచ్చాక మనకు ఏం శిక్ష వేస్తారు అనే ఊహల భయం, ఇలాంటివి పిచ్చి ఆలోచనలు మాత్రమే. ఇప్పుడున్న ఒక మంచి లైఫ్ని ఇబ్బందుల్లో పెట్టి బతకడం పిచ్చితనం. ఒకవేళ ఆత్మ ఎక్కడికీ వెళ్లదు అంటే మీ తాతనో లేదా మీకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళు నీ కళ్ల ముందు వచ్చి హాయ్ అని ఎప్పుడైనా చెప్పారా? లేదా నిన్ను టచ్ చేశారా? ఒకవేళ నాకు కనిపించారు అంటే వాళ్లకి నేను ఒక్కటే చెబుతాను, అదే మిమ్మల్ని చెంపమీద ఒకటి లాగి కొట్టమని అంటాను. ఒకవేళ కనిపిస్తే అప్పుడే మీకొక క్లారిటీ వస్తుంది. కొంచెం ఆలోచించండి, బుద్ధితో ఆలోచించు. ఏ జంతువుకీ లేని చావు భయం అంటే పునర్జన్మ భయం ఈ మానవ జీవికి మాత్రమే ఉంది. అది కూడా అన్ని జీవుల కంటే బాగా ఆలోచించే జీవికి. అసలు నమ్మలేకపోతున్నాను, మన జీవితమంతా భయంతోనే జీవిస్తున్నాం. భయం ఉన్న చోట నిజమైన ఆనందం ఉండదు. ఫైనల్గా ఒక్కటే చెబుతా, జీవితం ఉన్నంతవరకే ఆనందం విలువైనది. ఈ క్షణమే నిజం.
ఫ్యూచర్లో జరిగే నరకం, స్వర్గం లాంటి భయం ఒక పచ్చి అబద్ధం. సో భయం అనే బానిసత్వం నుంచి విముక్తి పొందు. వచ్చి ఈ క్షణం అనే నిజంలో బతుకు.